డిజైనర్స్ హబ్ వారి రెండవ స్టోర్ కొత్తపేట సమతాపురి కాలనీలో ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మాది డిజైనర్ ఆఫ్ ఫర్నిచర్ మాల్. యాక్చువల్గా కొత్తపేట మహాలక్ష్మి థియేటర్ దగ్గర ఫస్ట్ స్టార్ట్ చేస్తాము. యాక్చువల్లీ దీనికి బేసికల్లీ మేము ఇంటీరియర్ డిజైనింగ్ నుంచి స్టార్ట్ చేస్తాం. మిస్టర్ ఇంటీరియర్ డిజైనర్ జ్యోతి ఇంటీరియర్ డిజైనింగ్ నుంచి యాక్చువల్లీ కాన్సెప్ట్ వచ్చి డిజైనర్ ఆఫ్ ఫర్నిచర్ కూడా పెట్టాము. 15 years అయింది. ఇప్పుడు ఇది సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తాము. ఫస్ట్ బ్రాంచ్ కూడా మా సుధీరన్న గారు ఓపెన్ చేశారు. మరి ఈ బ్రాంచ్ కూడా ఆయన చేతుల మీదనే జరిగింది. అంత సక్సెస్ఫుల్ కూడా అయింది. ఇప్పుడు కూడా ఇంకా సక్సెస్ కావాలి అనుకుంటున్నాము. సెంటిమెంట్ కూడా సుధీర్ అన్న ఓపెన్ చేస్తే మంచి సక్సెస్ మంచి సెంటిమెంట్. నేను శ్రవణ్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ డిజైనర్ ఆఫ్ ఎర్రమల్ల శ్రవణ్ కుమార్. మాది కొత్తపేట. ఫస్ట్ నుంచి కూడా మేము పబ్లిక్ అంతా కూడా క్వాలిటీ ఫర్నిచర్ అండ్ డిజైనింగ్ అండ్ కస్టమైజ్డ్ ఫర్నిచర్ అంతా కూడా రీజనబుల్ ప్రైజెస్ లో అందించడం జరిగింది. అదే అభిమానంతో, అదే గుడ్ విల్ తో ఈ 14-15 years కూడా అట్లాంటి నడవడం, అదే రెఫరెన్స్ తో మాకు క్వాలిటీకి పీపుల్ రావడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ బ్రాంచ్ లో మేము అదే ప్లాన్ చేస్తున్నాము. బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫర్నిచర్ అట్ రీజనబుల్ ప్రైజెస్ లో అందిస్తున్నాము. ముందు కూడా అందిస్తాము. ఇప్పుడు ఇనాగ్రల్ ఆఫర్ లో కూడా అప్ టు 40-50% డిస్కౌంట్ కూడా ఆఫర్ చేశాము. ఇప్పుడు ఇక్కడ హై రేంజ్ ఫర్నిచర్ కూడా డైనింగ్స్ గానీ, ఇంపోర్టెడ్ రిక్లైనర్ సోఫాస్ గానీ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. 50,000 నుంచి మొదలు పెట్టుకుని 2.5 lakhs కూడా ఇంపోర్టెడ్ రిక్లైనర్స్ ప్లాన్ చేయడం జరిగింది. మరియు ఈవెన్ డైనింగ్ టేబుల్స్ కూడా మార్బుల్ అండ్ న్యూ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ 1,50,000-2 lakhs వరకు కూడా మనము ప్రైస్ రేంజ్ లో డైనింగ్ టేబుల్స్ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఏరియాలో కూడా ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉండాలి. ఓన్లీ డిఫరెంట్ హైటెక్ సిటీ కానీ డిఫరెంట్ ఏరియాస్ లో కానీ కాకుండా ఇక్కడ కూడా పబ్లిక్ అన్ని అందుబాటులో ఉండేట్టు లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు అన్ని కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఇది పబ్లిక్ అంతా వినియోగించుకోవాలని కూడా మేము ఈ పత్రికా ముఖంగా ఆశిస్తున్నాము. మా సుధీర్ అన్న చేతుల మీద జరిగిందని ఆల్రెడీ చెప్పాను. ఈసారి కూడా ఆయన చేతుల మీదుగానే ఓపెనింగ్ జరిగింది. మరి అన్నగారు తన 2 మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. ఈ డిజైనర్ ఫర్నిచర్ షాపు శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో వారి సతీమణి జ్యోతి లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇద్దరు కలిసి చాలా బ్రహ్మాండంగా ఉంది ఫర్నిచర్ కూడా. ఎందుకంటే మిడిల్ క్లాస్ సెగ్మెంట్ కు సరిపోయే ఫర్నిచర్ అంతా కూడా ఇక్కడ ఉన్నది. కార్డ్స్, బెడ్స్, సోఫాస్, డైనింగ్ టేబుల్స్, మరియు కార్నర్ టేబుల్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇది 2వ స్టోర్. గతంలో కూడా మొదటి స్టోర్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేసి మళ్లీ దాన్ని ఇక్కడ ఇంకో స్టోర్ ఇక్కడ ఓపెన్ చేయడం నిజంగా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా జ్యోతిలక్ష్మి గారు, సోదరి జ్యోతిలక్ష్మి గారు వండర్ఫుల్ ఆర్టిస్ట్. ఆమెలో ఉన్న టాలెంట్ అంతా కూడా ఈ రోజు చూసి చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే మా ఏరియాలో మహిళలు ఇంత మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నందుకు నాకు గర్వంగా అనిపిస్తుంది. ఈ యొక్క స్టోర్ లో ఇంటీరియర్ డెకరేషన్ గానీ ఏ ప్లేస్ లో ఏది పెడితే బాగుంటుందని చెప్పేసి
ఆలోచన చేసి దాన్ని ఆ ప్లేస్మెంట్ చేసిన ఘనత కూడా సోదరి జ్యోతిలక్ష్మి గారికి. నిజంగా కూడా ఈ స్టోర్ బాగా రన్ కావాలి. రేపు పొద్దున భవిష్యత్తులో ఇంకా చాలా స్టోర్స్ కూడా ఓపెన్ చేయాలి శ్రవణ్ కుమార్ గారు మరి జ్యోతిలక్ష్మి గారు అని ఆశిస్తూ మరి మిడిల్ క్లాస్ సెగ్మెంట్ కి అంతా కూడా ఇక్కడ రీజనబుల్ రేటుకి ఇవ్వాలని చెప్పి కూడా కోరుతాం. థ్యాంక్ యూ.